హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జున్ను పాలతో స్వీట్ అండి. మీ దగ్గర జున్ను పాలు ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఒకసారి జున్ను పాలతో స్వీట్ చేయండి ఇలా. దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ పోసి మధ్యలో ఈ జున్ను పాల గిన్నెని ఇలా పెట్టుకొని పైన మూత పెట్టేసి దీన్ని ఆవిరి పైన ఉడికించాలి. ఈ పాలని గడ్డ కట్టే వరకు ఉడికించుకోవాలి ఆవిరిపైనే. ఒకసారి ఇలా చాకుతో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ గడ్డని బయటికి తీయాలి. ఫస్ట్ డే జున్ను పాలు అయితేనే ఇలా గట్టిగా గడ్డ కడతాయండి. ఫస్ట్ డే జున్ను పాలతో ఈ స్వీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గడ్డని ఇలా తురుముకోవాలి చూపించిన విధంగా. ఇలా మొత్తం తురుముకొని పక్కన పెట్టేసుకుందాం. పాకం కోసం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో పంచదార వేసుకోవాలి. అలాగే ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. పంచదార వద్దు అనుకున్న వాళ్ళు ఈ స్వీట్ని బెల్లంతో కూడా చేసుకోవచ్చు. అలాగే ఇందులో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ యాడ్ చేయండి. పాకం రెడీ అయిన తర్వాత మనం ముందుగా తురిమిన జున్నుని వేసుకోవాలి. అంతా కలిసేలాగా బాగా తిప్పుకోవాలి. ఈ స్వీట్ మనకి వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ స్వీట్ టేస్ట్ వచ్చేసి కలాకండలాగే ఉంటుందండి. జున్ను పాలు ఉన్నవాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ప్లేట్కి నెయ్యి రాసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ జున్ను మిశ్రమాన్ని ఈ ప్లేట్లో చెక్కలాగా వేసుకోవాలి. దీన్ని 1 గంట సేపు ఆరనివ్వాలి. అప్పుడు మనకి ఇది పప్పు చెక్కలాగా గట్టిగా అవుతుంది. మీరు కావాలనుకుంటే దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. అంతేనండి, జున్ను పాలతో చాలా టేస్టీగా ఉండే స్వీట్ అయితే రెడీ.